ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మట్లాదివారపు దినపు శుభాకాంక్షలు అలాగే వందనములు తెలియపరుచున్నాను. హ్యాపీ పామ్ సండే. దేవుని ఆత్మీయ సందేశమును ధ్యానించుదుము. శీర్షిక అనగా టైటిల్ ఏమనగా క్రీస్తు కీర్తి కలిగించు కృపా కార్యాలు. క్రీస్తు యెరూషలేము వీధుల్లో కీర్తించబడుట వలన కలిగించబడిన కృపా కార్యములు. ఈ మట్టలాదివారమున ప్రత్యేకంగా చెప్పుకునే గాడిదయే ప్రభువునకు ప్రయోజనకరమైనదై ఆ ప్రభువు వలన కృప పొందుకుని విశిష్ట ధన్యతకు యోగ్యపరచబడినది. మొదటిది కనబడనిది కోరుకొనబడినది. కనబడనిది మనుషులకు మరుగై ఉండవచ్చు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారము చేయును అని చెప్పబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము సమీపమున ఆయన ఉండగా తనకు దూర గ్రామములుగా ఉన్న బేతనియా బేత్పగేలో ఉన్న కట్టబడిన గాడిదను ప్రభు తన విజయోత్సపు ఊరేగింపు కొరకు కోరుకున్నాడు. గాఢాంధకారమైన పాపములో కనబడని మనలను తన జీవపు వెలుగునిచ్చి తన సొత్తుగా కోరుకున్నాడు. రెండవది కట్టబడినది విడిపించబడినది. నీవు నా కట్లు విప్పి ఉన్నావని 116వ కీర్తన 16వ వచనంలో దావీదు భక్తుడు చెప్పి ఉన్నాడు. మనము ఇహలోక పాపములతో శాపములతో శోధనలతో రోగ రుగ్మతలతో అపవాది శక్తులతో కట్టబడిన ఆ గాడిద వలె మన స్థితిలో మనం ఉండగా ప్రభువు తన కృప చేత విడిపించి విమోచించి ఉన్నాడు. మూడవది మలినమైనది పరిశుద్ధమైనది. భారావాహిక పశువుగా చాకలి వాని వృత్తికి పనికి వచ్చే గాడిద తన జీవిత కాలంలో ఎన్నో మలినమైన వస్త్రములు మోయుటకే పరిమితమైన జీవి పరిశుద్ధుడైన ప్రభువు ఆసీనుడవుట చేత ఎంతో పరిశుద్ధతను పవిత్రతను పొందుకుంది. అదే రీతిగా పాపంతో మలినమైన మన జీవితాలను కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఉన్నాడు. నాలుగవది మురికి దారైనది రాజమార్గం అయినది. బురద దుర్వాసన అశుభ్రత మొదలైన దారుల్లో పయనించే గాడిద ప్రభువుని మోయగానే జనులు దారి పొడుగునా తమ వస్త్రాలను తెచ్చి పరువగా పూల కొమ్మలు వేయగా రాజమార్గముగా అడుగులు వేసి గణపరచబడింది. అదే విధముగా పాపపు మార్గములో నడిచే మనల్ని తన పరిశుద్ధమైన నీతి మార్గములో మనల్ని నడిపించుచూ ఉన్నాడు. ఐదవది హీనమైనది హెచ్చించబడిన. కేవలము భారావాహిక పశువుగా మాత్రమే ఉపయోగపడే గాడిద ఎలాంటి విశిష్టత ప్రత్యేకత గుర్తింపు లేక తిట్టుట కొరకు కించపరుచుట కొరకు పేరు వాడబడే ఆ జీవి ప్రభువు యొక్క భారమును మోసి సాగగా ప్రభువు మహిమ ఘనతలకు కారణమై భాగమై హెచ్చించబడినది. అదే విధముగా పాప దోష దుష్క్రియలలో హీనమైనటువంటి మన బ్రతుకులో తన కృపనిచ్చి ఘనతనిచ్చి దేవుడు హెచ్చించి ఉన్నాడు. రాజులైన యాజక స్థితినిచ్చి దేవుడు హెచ్చించి ఉన్నాడు. అదే విధముగా ప్రభువు మన వలన కీర్తించి కొనియాడబడే ఆ దినమున ఆయన మహాకృప వలన మనమును ఆ గాడిద వలె ఘనకార్యములు ప్రభువు వలన పొందుదుము. ఆ మహాకృప ఆయన విశేష కార్యములు ఈ మట్టలాదివారము దినమున దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.